గురుగారు, మనం చేస్తున్న ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలకైతే మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా మంది కాల్స్ కూడా చేస్తున్నారు గురుగారు. మీ దగ్గర శిష్యరికం కూడా చేయాలని అడుగుతున్నారనమాట. ఇంత ఉచితంగా మంత్రాన్ని తెలియజేస్తున్నారు అని ఎంతో ఆనందిస్తున్నారు. సో, అందులో భాగంగా ఇప్పుడు నేను అడగబోయే సమస్య వచ్చేసి గురుగారు జాతకం. చాలా మందికి ఇప్పుడు గ్రహస్థితి బాలేదని చెప్పి ఆ హోమాలు చేయించుకోవాలి, లేతే వ్రతాలు చేయించుకోవాలి అని చెప్పి లక్షల్లో ఫీజులు తీసుకుంటున్న గురువుల్ని కూడా చూస్తూ వచ్చారు. సో అలాంటి వారి కోసం గురుగారు జాతకం ఎంత నీచంలో ఉన్నా మన గ్రహస్థితి అస్సలు బాగోపోయినా కేవలం మంత్రంతో కూడా పరిష్కారం ఉంటుందా? అసలు మీరు ఆ విషయాన్ని ముందు తెలియజేయండి గురుగారు. మంత్రం వల్ల మనకి జాతకం బాగోపోయినా కూడా మనం మంత్రంతో పరిష్కారం చేయగలమంటారా? తప్పకుండా అమ్మా. అవునా గురుగారు? మంత్రం అంటే ఏంటి? మననం చేస్తుంటే దానికి వచ్చే శక్తికి మంత్రం అంటాం. అదే అలానే ఇంకొకటి వింటూ ఉంటాం గురుగారు. చాలా మంది కామెంట్స్లో, అంటే మనకి రాలేదు బట్ నేను చూస్తూ వచ్చాను. ఏంటంటే మంత్రం లేతే ఏదైనా చెప్పామనుకోండి, ఈ మంత్రం చేసాము మాకు రాలేదు తీరలేదు అని అంటూ ఉంటారు. అట్లా ఎందుకు జరుగుతుంది? మంత్రానికనే కాదు, పూజలైనా అంతే. మేము చేసాము, మీరు చెప్పినట్టు చేసాము, కానీ మాకు ఫలితం రాలేదు అంటూ ఉంటారు. అది ఎందుకు గురుగారు? చెప్తాను. ఇప్పుడు మీరు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, నేను ఒక ప్రొఫెసర్ని, అధరణ వేద పండితుడిని. ఎంతప్పటి నుంచి మనం స్కూల్లో చేరాం. 3 సంవత్సరాల నుంచి ఎల్కేజీలో చేరితే 24 సంవత్సరాల వరకు 25 వరకు చదువుతూనే ఉన్నాం. గురువుల కాళ్ళు పిసుకుతూనే ఉన్నాను. ఇప్పుడు కూడా పిసుకుతూనే ఉన్నాను మా గురువుల కాళ్ళు. మా గరికపాటి గారు, మా భారతీ తీర్థ స్వాముల వారు, వీళ్ళంతా. అంటే ఒక 20 సంవత్సరాల కాలం పెట్టాం మనం. కేవలము 41 రోజులు వీళ్ళ పారాయణ చేసి వీళ్ళకి రాలేదు అని అనుకోకూడదు, వచ్చేస్తుంది. ఎలాగంటే నేను చెప్తాను. మాకు రాజమండ్రిలో మా గురువుగారు పురాణ పంట రాధాకృష్ణమూర్తి గారు, అందరికీ తెలుసు. ఉషశ్రీ గారు రేడియోలో సుందరకాండ పాడేవారు, ఆయన బ్రదరు. ఆయన దగ్గర మేము చిన్నప్పటి నుంచే అందరు గురువుల దగ్గరికి వెళ్ళేవాళ్ళం కదా. పురాణ పంట రాధాకృష్ణమూర్తి గారు నాకు క్లోజెస్ట్ గురువు గారు రాజమండ్రిలో. ఆయన దగ్గరికి శ్రీరామ్మూర్తి గారని ఒక నల్లగా ఉండేవాడు వేద పండితుడు వచ్చాడు. కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు ఆయన పాపం. మాకు జాలేసేది, మా గురువుగారికి జాలేసి వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వచ్చేస్తే మా అమ్మాయి వేడికి వచ్చేసింది, ఏం చేయాలా అని అడిగితే మా గురువుగారు ఏం చెప్పారంటే శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి 41 రోజు అన్నారు. కరెక్ట్గా ఈ మహాపండితుడు వేద పండితుడు ఏం చేశాడంటే 41 రోజులు పారాయణ చేసి వచ్చి నాకేం జరగలేదండి, నాకు పెళ్లి సంబంధం రాలేదు మా అమ్మాయికి అన్నాడు. అప్పుడు మళ్ళీ మా గురువుగారు ఏమన్నారు, ఇంకొక మండలం చేయను, ఆయన తలుపు కొట్టి వస్తాడు పెళ్లి కొడుకు అన్నారు. ఇతను నమ్మకం ఉంది, ఇతనికి పేదవాడైన సత్యనారాయణ స్వామి వ్రతకథలో ఒక వేద పండితుడు చాలా పేదరికం అనుభవిస్తూ ఇల్లు అడుక్కుంటుంటే సత్యనారాయణ స్వామికే జాలేసేసి, ఈ వేద పండితుడి మీద జాలేసేసి మళ్ళీ ఇంకో బ్రాహ్మణ రూపంలో వచ్చి నాయన సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకో, నీ పేదరికం పోతుందంటే ఆయన నమ్మకంతో చేసుకుంటే ఆయనకి డబ్బు వచ్చింది. డబ్బున్న వీధుల్లోకి వెళ్ళి అడుక్కుంటే ఎక్కువ డబ్బులు వచ్చినాయి. దాంతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అలా డబ్బు వచ్చింది. అలా సంవత్సరం పికప్ అయిపోయి చచ్చిపోయేంత వరకు చేశాడు. ధనవంతుడైపోయాడు. లాస్ట్కి మోక్షం వచ్చింది. ఆ విధంగా ఓపిక కావాలి, నమ్మకం ఉండాలి. అతనికి నమ్మకం ఉందా? ఆ వేద పండితుడు ఏం చేశాడు శ్రీరామ్మూర్తి గారు, మళ్ళీ ఇంకో 41 రోజు చేసేసరికి సగం రోజులు చేసేసరికే తలుపు కట్టుకుని వైజాగ్ వెళ్తున్నాడంట పెళ్లి కొడుకు. వెళ్తూ రాజమండ్రిలో దిగి ఈ అమ్మాయిని తలుపు కొట్టినట్టుగానే తెల్లవారుజాము తలుపు కొట్టొచ్చి పెళ్లి సంబంధం కుదిరిపోయింది అండి అని చెప్పి వచ్చాడు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఒక్కొక్క అక్షరము మహాపాతకాలను నాశనం చేస్తుంది. శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. అటువంటి రామచంద్రమూర్తి ఎందుకు చేయడమ్మా? అలాగే వీళ్ళ కూడా నమ్మకం కావాలి. వీళ్ళని ఎవరెళ్ళమన్నారు? లక్షల రూపాయలు ఇచ్చి శాంతులు ఎవరు చేయించుకోమన్నారు? చేసేవాళ్ళు ఏమన్నా దేవుడు పియ్యాలా, లేకపోతే దేవుళ్ళ వీళ్ళ దేవుళ్ళలాగా బిల్డప్ చేయ 1 లక్ష పట్టరా 2 lakhs పెట్టరా అంటే వీళ్ళు వాళ్ళకే వెళ్తారు. మనం ఫ్రీగా మంత్రాలు చెప్తుంటే వాళ్ళకి దాని వాల్యూ తెలీదు. ఎవరు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఆ డాక్టర్ మంచోడు, ఫీజు ఎక్కువ. ఎవరు ఎక్కువ డబ్బులు వేస్తే వాడు గొప్పోడు అంటారు. ఇప్పుడు సినిమా యాక్టర్లో ఎవరు పారితోషికం ఎక్కువ వాడినే నెంబర్ 1 హీరో అంటాం. అలా తయారైంది. అలాంటిది కాదు ఇక్కడ. గురు పరంపరలో అది కాదు. గురువు ప్రేమ కలగాలి. మన ప్రేక్షకులకు మన మీద ప్రేమ ఉంది, మనకు మన ప్రేక్షకుల మీద ప్రేమ ఉంది. అందుకే మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్యరామ్ గారిని ముంబై నుంచి తీసుకొచ్చి పాటల రూపంలో సామధాన మంత్రాన్ని వాళ్ళకి చెప్పిస్తున్నాం.
అదనమాట మెయిన్ కారణం ఏంటంటే నమ్మకము, మంత్రం మీద నమ్మకం, గురు పరంపర ఉండాలి. ఇలా గురు పరంపరే లేదు. ఇప్పుడు నేను వీళ్ళ గురు పరంపరను తగిలిస్తున్నాను. మన గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారి శిష్యుని నేను. మరి ఆ విధుశేఖరేంద్ర భారతి గారు మన గురువు గారు, వీళ్ళందరూ వరుసలో లిస్టు, శృంగేరి పీఠాధిపతులకు పరంపర అంతా కూడా వీళ్ళకి వస్తుంది. చక్కగా చేసుకోవచ్చు. ఆ భారతీ తీర్థస్వామి వారి ఫోటో పెట్టుకోవడం, మంత్ర జపం చేసుకోవడం. వేదమంత్రం మా గురువుగారు, మా వేదమంత్రం కాకుండా మామూలు మంత్రం వేస్తే తన్నేస్తారు మా గురువుగారు భారతీ తీర్థస్వాములు వారు. ఏంటంటే ఎంతసేపు ధర్మం 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 అంటారు. అలాంటి గురువు ప్రపంచంలోనే ఎక్కడా దొరకడనమాట. ధర్మమే చెప్తారు, ధర్మాన్ని పాటించమంటారు, వేదమంత్రాలను ఎంకరేజ్ చేస్తారు, చదువుకుంటారా నాయన అని. అదే శాబరి మంత్రాలు ఇలాంటివి ఇస్తే నన్ను తన్నేస్తారు ఆయన. కాబట్టి ఈ యొక్క అధర్వణ వేద మంత్రము మనకి, ఈ సామవేద మంత్రం ఇస్తున్నాం మనం వాళ్ళకి. జాతక దోషాలు పోవడానికి. ఏ గ్రహాః అరిష్ట స్థానగతాః తేషాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థలాఫలా వ్యాప్త్యర్థం. ఏ మంత్రం, ఏ వేదమంత్రాన్ పఠిత్వా అంటే గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థానాల్లో 8వ స్థానాల్లో ఉండి చెడ్డ ఫలితాలు ఇస్తున్నా సరే, తేషాం గ్రహాణం ఆ గ్రహాలు ఏమంటున్నామో, ఏ గ్రహాః ఏ గ్రహాలైతే అరిష్ట స్థానగత అరిష్ట స్థానాలు చెడ్డ స్థానాల్లో గతాహ ఉన్నాయో, తేషాం ఆ గ్రహాలు శుభప్రదమైనటువంటి ఏకాదశ 11వ స్థానంలోకి ఏకాదశ స్థానం రావడానికి మనము ఈ మంత్రాన్ని చేస్తున్నాం. అలాగే గురువు పిలిచినప్పుడు, గురువుకి దయ కలిగినప్పుడు తదేవ మంత్రం మా చంద్రబలం తదేవ లగ్నం అన్నాం. అంటే లగ్నం చెడ్డగా ఉన్న పెళ్లి ముహూర్తానికి అయినా ఏ ముహూర్తమైనా మారిపోద్ది గురువు పిలిచినప్పుడు. చంద్రుడు మంచి స్థానాల్లోకి వచ్చేస్తాడు, లగ్నం మంచి స్థానంలోకి వచ్చేస్తుంది. తార కూడా విపత్తారైనా సరే పరమమిత్ర తార అయిపోతుంది. గురువుకు ఉన్నటువంటి గొప్పతనం అది. ఆదిశంకర్లకు ఉన్న శక్తి అది, దత్తాత్రేయుడికి ఉన్న శక్తి అది. నమ్మకం ఉండాలి గురువు మీద. సో ఆ చెడ్డ మంత్రోపదేశం గురువు నేను ఇస్తున్నాను రానా ఆయన అంటే, ఏమండి ఇప్పుడు అష్టమండి, ఈరోజు అమావాస్య అండి, నేను తర్వాత వస్తానండి అంటే, ఇంకా వాడు బతికంతే, ఇంకా బస్ స్టాండే వాడు. బస్ స్టాండ్లో అడుక్కోవాలా, వేగా బాండ్లాగా అడుక్కోవాలా. అలా కాకుండా గురుదేవా భారతీ తీర్థస్వామి గురువు గారు అని చెప్పి చక్కగా ఆయన ఇచ్చింది ప్రత్యక్షంగా ఆయనే ఇవ్వక్కర్లేదు, ఇండైరెక్ట్గా మనం చెప్తున్నామంటే మా గురుదేవులైనటువంటి ఆదిశంకరాచార్యులు ప్రత్యక్ష ఆదిశంకరులు ఆయన ఇప్పుడు కలియుగానికి. మరి నేర్చుకోవడం ఆయన ఫోటో పెట్టి ఆ మంత్రం చెప్తున్నానమ్మా. ఆ గ్రహాలన్నీ కూడా చెడ్డ స్థానాల్లో, గ్రహాలు నీచపట్టేసిన, శత్రుస్థానాల్లో ఉండిపోయినా, లగ్నం పాడైపోయినా, నక్షత్రం పాడైపోయినా, గ్రహాలన్నీ పాడైపోయి మొత్తం అన్నీ దిగ్బంధనం అయిపోయినా, నీకు తెలుసా అమ్మా, రణస్తంభనం, యుద్ధానికి శత్రువులు మన మీదకి 100 మంది శత్రువులు వచ్చినా సరే వాళ్ళని స్తంభింపజేసేస్తుంది ఈ మంత్రం. జగత్ స్తంభనం, మొత్తం వరల్డ్ అంతా కూడా ఏకమైపోయి వీడిని వెలేసేసి వీడికి ఏం చేయకూడదు అన్నా సరే జగత్తునే స్తంభింపజేస్తుంది ఈ మంత్రం. అలాగే దేవతా స్తంభనం, దేవతలు కూడా మనకు వ్యతిరేకులు అయిపోయారు అనుకో, నలదమయంతుల్లాగా. ఎవర్రా మీరు దేవతలైతే ఏంటి మాకేంట్రా అని ఈ మంత్రం చేస్తే అమ్మవారు ఆదిపరాశక్తి దేవతలను కూడా స్తంభింపజేసేస్తుంది. అలాగే త్రిమూర్తి స్తంభనం, వీళ్ళకంటే హయ్యర్ దేవుళ్ళు అయినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మన మీద కక్ష కట్టేసి మనకి ఇవ్వకూడదు, వీడిని దరిద్రుడిగానే ఉంచేయాలా, జన్మల్లో ఈ జన్మలో దరిద్రుడి కింద ఉంచేయాలా అని త్రిమూర్తులు సైతం వాళ్ళ యొక్క నిర్ణయాన్ని కూడా తీసవతల పడేస్తాం ఈ మంత్రంతో. ఆమె మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి. అందువలన ఆ చక్కని తల్లి వీళ్ళందరి నిర్ణయాల్ని స్తంభింపజేసేటటువంటి మహామంత్రాన్ని బోధిస్తున్నాను. ఇదే అన్నిటికంటే సర్వోత్కృష్టమైన మంత్రం. ఎవరైనా దీనికంటే గొప్ప మంత్రం ఉందని చెబితే ఏ వేద పండితుడైనా నా దగ్గరికి వచ్చి నన్ను అడగొచ్చు. ఎవరికి ఆ ఛాన్స్ లేదు. ఎందుకనంటే నా గాయత్ర్యాహ పరం మంత్రం న మాతు పరదైవతం, గాయత్రిని మించిన తల్లి లేదు, అంతకంటే గొప్ప తల్లి మన కన్న తల్లి మించినటువంటి తల్లి ఎవరూ లేరు. ఈ మంత్రాన్ని, ఇది వేదమంత్రం, వేదమంత్రానికే పేరు పెట్టేవాడు ప్రపంచంలోనే లేడు. కాబట్టి అంత గొప్ప మంత్రాన్ని ఇస్తున్నాం. ఇక ప్రేక్షకులు అందరూ కూడా వాళ్ళే మన దేవుళ్ళు, అందుకనే వాళ్ళకి ఫ్రీగా చెప్తున్నామమ్మ. ఆ మంత్రం ఏమిటంటే అమ్మా, త్వం న ఇంద్ర భర ఓజో నృమ్ణం శతక్రతో విచర్షణే ఆ వీరం పృతనా సహం. మళ్ళీ రెండోసారి చెప్తున్నాం. త్వం న ఇంద్ర భర ఓజో నృమ్ణం శతక్రతో విచర్షణే ఆ వీరం పృతనా సహం. ఈ మంత్రాన్ని రోజు 41 రోజుల పాటు చేయాలమ్మా. తర్వాత 108 సార్లు పారాయణ చేయాలి. ఈ రకంగా ఉపవాసం, నైవేద్యం చిన్న చిన్న బెల్లం మొక్క పెట్టచ్చు, లేకపోతే వాళ్ళు కుదిరితే పులిహోర, ఇవన్నీ రోజు డైలీ నైవేద్యం ఇంట్లో పూజ చేసుకుంటే ఏ నైవేద్యం పెడతామో ఆ నైవేద్యం. ఆ రకంగా
మంత్రం మీద శ్రద్ధతో చేయాలి. మంత్రంలా కాకుండా పాటలా కూడా పడుకోవచ్చు. నియమాలు ఏంటి గురువు గారు? నియమాలు ప్రతి మామూలుగా పూజకి ఏం చేస్తాం, అయ్యప్ప మాల మరీ ఎక్కువ అక్కర్లేదు. బ్రహ్మచర్యము, నేల మీద పడుకోవడం, అంటే సింపుల్ కంఫర్ట్స్ వాడుకోవడం, ఒంటిపూట భోజనం, తర్వాత ఎక్కువ తినేయకూడదు, దేవుడి మీద ధ్యాస, గర్ల్ ఫ్రెండ్స్ మీద ధ్యాస ఉండకూడదు, అంటే అన్ని త్యాగం చేయాలి కొంతకాలం. సెలిబసీ అంటాం. సెలిబసీ అంటే ఏంటమ్మా, బ్రహ్మచర్యం. విద్యార్థి దశలో వాడు ఆడవాళ్ళతో గర్ల్ ఫ్రెండ్స్ పెట్టుకుంటూ కూర్చుని చదివేమొస్తుంది? అలా అనమాట. భగవంతుడే మనకి శరణ్యం, నీ పాదాలు తప్ప అనన్యాస్యంత ఎంతోమా ఏ జనాహ పర్యుపాసతే, నువ్వు తప్ప నాకు ఎవరు లేరురా నాయన అని చెప్పాలన్నమాట. అది మన మ్యూజిక్ డైరెక్టర్ గారు మరి ఇది పాటల రూపంలో ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఓం భూర్భవస్వః, ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందమ్మా, ఓం భూర్భవస్వః త్వత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చదవాలి వేదమంత్ర ప్రకారం. అయితే మనం లతా మంగేష్కర్ గారు, అనురాధ పౌడ్ గారు, మన గురువులు వీళ్ళంతా పెద్దవాళ్ళంతా ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని ఎలాగైతే సామవేదంలో చెప్తున్నారో, గాన రూపంలో పాటల రూపంలో సేమ్ రిజల్ట్. అలా మన మ్యూజిక్ డైరెక్టర్ గారు పాటల రూపంలో పాడతారు దాన్ని, ప్రేక్షకులుగా అలా పాడుకోవచ్చు, ఈజీ అనమాట. ఫలితం అయితే గ్యారంటీ వచ్చేస్తుంది. ఫలితం రాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ గారిని అడగకూడదు, నన్ను అడగండి, నేను ఇస్తా, మీ అప్పులు గిఫ్ట్లు అన్నీ తీర్చి పడేస్తా. ఓం త్వం న ఇంద్రాభర ఓజో నృమ్ణం శతక్రతో విచర్షణే ఆవీరం పృతనాసహం. ఓం త్వం న ఇంద్రాభర ఓజో నృమ్ణం శతక్రతో విచర్షణే ఆవీరం పృతనాసహం. ఎంతో చక్కగా మన ప్రేక్షకుల కోసం మీరు పాట రూపంలో కూడా పాడి చూపించారు ఆదిత్యరామ్ గారు. చాలా బాగుంది పాట. సో విన్నారు కదండి, ఈ మంత్రాన్ని రోజుకి 108 సార్లు అలాగే 41 రోజులు కనుక జపంలాగా చేసుకుంటే మీకు జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఇంకా మీకు ఏమైనా అనుమానాలున్నా సందేహాలున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురు. ధన్యవాదాలమ్మా.